ఇది చెక్క దువ్వెన. చెక్కతో చేసిందనమాట. మన చిన్నప్పుడంతా ఇవే వాడేవాళ్ళం గదా! మనము ప్లాస్టిక్ రాకముందు చెక్కతోనే దువ్వెన తయారు చేసుకునేవాళ్ళం. ప్రిఫరబ్లీ వేప చెక్కతో చేసేవాళ్ళు. అప్పుడంతా అసలు ఎయిర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నంతగా అప్పుడు లేవు హెయిర్ ప్రాబ్లమ్స్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అదంటారు, ఇదంటారు. కరెక్టే అవన్నీ. కానీ మనం చాలా చేంజెస్ చేసాం. చిన్నప్పుడు ఏంటి మనకి 4th, 5th, 6th క్లాసెస్‌లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉండేటిది. ఏమంటే ప్లాస్టిక్ దువ్వెన తీసుకొని దాన్ని రబ్ చేసి చిన్న చిన్న పేపర్ పీసెస్ వేస్తే అది అతుక్కుంటాయి. అంటే చార్జ్ ఫామ్ అవుతుంది అని చెప్పడానికి ఆ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించేవాళ్ళు టీచర్స్. అంటే ప్లాస్టిక్‌ని రబ్ చేయడం వల్ల చార్జెస్ ఏర్పడుతుంది అనేది క్లియర్‌గా చూపిస్తుంది. మనం తల మీద ప్లాస్టిక్ దువ్వెన పెట్టి దువ్వినప్పుడు కూడా అదే చార్జెస్ ఫ్లో అవుతుంది కదా మన స్కాల్ప్కి, మన జుట్టుకి. సో ఆ విధంగా చేయడం వల్ల కూడా హెయిర్ బల్బ్లో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి హెయిర్ ఫాలింగ్, ఎలెఫీషియా, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ లాంటివి కూడా వస్తుందేమో అనేది నా డౌట్. అదే చెక్క దువ్వెన తీసుకున్నాం అనుకోండి, అది కూడా నీమ్ అనుకోండి, నీమ్తో చేసిన చెక్క దువ్వెన అనుకోండి, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నీమ్ హెయిర్కి మంచిది. దీనివల్ల చార్జెస్ ప్రొడ్యూస్ అవ్వదు, ప్రాబ్లం ఉండదన్నమాట స్కాల్ప్కి. ఏదైనా వచ్చి ప్రాబ్లం ఫేస్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలి అని చూడడం కంటే కూడా ప్రాబ్లం రాకుండా చేసేదే మన పూర్వకాలం, మన ఏన్షియంట్ వే అన్నమాట. మన పూర్వకాలం నుంచి ఆచరించే పద్ధతి ప్రాబ్లం రాకుండా ఉండే మెథడ్ అనమాట మనది. వచ్చిన తర్వాత తీసుకునే మెథడ్ కాదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకునే మెథడ్స్ కాదు, అసలు రాకుండా ఏం చేయాలి అనేది మన ఏన్షియంట్ మెథడ్. సో మళ్ళీ దీనికి విలువ రావాలని నేను అనుకుంటున్నా. ఇదైతే నేను అమెజాన్లో తెప్పించా. ఎంత అనుకున్నారు? 140 రూపీస్. పర్వాలేదు, బాగానే ఉంది.